దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మంచిది క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మనమందరం కలిసి దేవుని నామాన్ని స్తుతించుకోవడం, అలాగే 2025వ సంవత్సరంలో జనవరి మాసం అంతా కూడా దేవుడు తన బలీయమైనటువంటి రెక్కల నీడలో మనలను, మన కుటుంబాలను దాచి కాపాడి క్షేమంనిచ్చి మరొక మాసంలోనికి, మరొక నెలలోనికి, ఫిబ్రవరి నెలలోనికి మనల్ని నడిపించినందులకై ఒకసారి అందరం కూడా చేతులు పైకెత్తి దేవునికి కృతజ్ఞతలు చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. జనవరి మాసం అంతా కూడా ప్రభు మనల్ని కాపాడి పోషించి ఆశీర్వదించిన దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే ఈ ఫిబ్రవరి మాసంలో ఈ ప్రారంభ దినాన్ని ఆయన శుభకరమైనటువంటి వాగ్దానాలతో మనతో మాట్లాడబోతున్నటువంటి దేవదేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చెరువచ్చిన బిడ్డలకు, అలాగే దూరాన సమీపాన ఆయా రీతులుగా దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి ప్రియులకు మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరట నా శుభాతి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సర్వశుభాలు మీకు కలుగును గాక. వర్తమానాన్ని నేను మీ ఎదుట పంచుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారు మనం తెరచి ఆ మాటలు మనం చదువుదాము. పరమగీతముల గ్రంథము, పరమగీతముల గ్రంథము 8వ అధ్యాయము. పరమగీతముల గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుతాము. నేను ప్రాకారము వంటి దాననైతిని, నా కుచములు దుర్గములాయను, అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దాననైతిని. చాలు, దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. మహాఘనుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీ ఉన్నతమైనటువంటి ఘనమైనటువంటి నామమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. చదవబడినటువంటి ఈ లేఖనము ద్వారా మాకు కావలసినటువంటి ప్రభువా మీకు స్తోత్రం. జీవాహారాన్ని ఈ మాసానికి మీరు సమృద్ధిగా అనుగ్రహించమని మీ ఉన్నతమైన నామమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మా తండ్రి, నీ మాటల చేత బలపరచబడటానికి, ధైర్యపరచబడటానికి, ఆదరించబడటానికి, ప్రోత్సహించబడటానికి, నీ మాటల చేత మా నాయన పురికొల్పబడటానికి దేవానికి స్తోత్రం. కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, నా దేవానికి స్తోత్రాలు. నీ మాటలు జీవము కలిగినటువంటి వాక్కులుగా ఉంటూ ఉండగా అది ప్రతి ఒక్కరిని కూడా జీవింపచేయుచు ఉండగా మా నాయన ఎండినటువంటి ఎడారిలో సైతము సెలయర్లను ప్రభు పుట్టించగలిగినటువంటివి నీ మాటలు. అటు మాటలతో నాతోనూ మాతోనూ మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునామానికి మహిమ కలుగును గాక. మంచిది క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరమగీతముల గ్రంథంలో రాయబడినటువంటి ఈ సందర్భాన్ని మనం చదువుతూ ఉన్నాము. ఈ పరమగీతముల గ్రంథంలో రాయబడినటువంటి సంగతులు మనకందరికీ కూడా విదితమే కదా. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి సంభాషణ, ఇది క్రీస్తుకి సంఘానికి మధ్య పోల్చబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఓ ప్రియుడు, ఓ ప్రియురాలు అని చెప్పానని వారిరువురు కూడా ఒకరికి ఒకరు ఆమెమో ఆయన గురించి, తన ప్రియుడి గురించి వర్ణించడం, పొగడటం, ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు అన్నట్లుగా ఇంకా అనేకమైనటువంటి అనుభవాలతో ఆయన గురించి పొగుడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయనేమో తన ప్రియురాలు అనగా సంఘాన్ని గురించి పొగుడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆమె కండ్లు కానివ్వండి, లేదా ఆమె తల వెంట్రుకలు కానివ్వండి, ఆమె పాదాలు కానివ్వండి, ఇలా ఆమెను గురించి పొగుడుతున్నట్లుగా మనం చూస్తున్నాము. వీరిరువురు కూడా
ఒకరికి ఒకరు పొగుడుచున్నట్లుగా, ఒకరిని ఒకరు గణపరుచుకొనుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ చదివినటువంటి లేఖన భాగంలో ఆమె తన గురించి తాను చెప్పుకుంటూ ఓ మంచి మాట అంటా ఉన్నది. ఏమిటయ్యా అంటే, నేను ఆయన దృష్టికి ఓ ప్రాకారము వంటి దానిగా నేను కనబడతా ఉన్నాను. ఆయన దృష్టికి నేను క్షేమము నొందినటువంటి దానిగా కనబడుతున్నాను అని చెప్పని. నా దేవుని పిల్లారా, ఈ ఫిబ్రవరి మాసంలో ఓ అమూల్యమైనటువంటి సంగతిని దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నారు. ఏమిటయ్యా అంటే, దేవుని దృష్టికి మనము క్షేమము నొందినటువంటి వారముగా ఉన్నాము అని చెప్పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన గురించి తాను చెబుతూ పరమగీతముల గ్రంథంలోనే 7వ అధ్యాయం 10వ వచనంలో ఓ మాట రాయబడి ఉన్నది. ఆ మాట చదువుతున్నాను చూడండి. 7వ అధ్యాయం 10వ వచనం పరమగీతముల గ్రంథములో, నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు అని చెప్పని. చూసారండి, ఆమె అంటా ఉన్నది, నేను నా ప్రియునికి సంబంధించినటువంటి దానను, ఆయన గారు నా మీద ఆశ పెట్టుకొని ఉన్నాడు, ఆశపడుతున్నాడు, ఆశాబద్ధుడుగా కనబడుతున్నాడు అని చెప్పని సంఘము చెబుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఆయన దృష్టిలో మనము ఏమై ఉన్నామో, ఆయన దృష్టిలో మనము ఏ రీతిగా ఉన్నామో అది మనము గుర్తెరిగి ఉండాలి. ఆయన దృష్టిలో మనము క్షేమము నొందిన వారముగా మనము ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను, ఆ మాటను మీరు చదవండి. జకరియా గ్రంథము, దేవుని బిడ్డలారా, ఆ మాటలు మనం చదువుదాము. జకరియా గ్రంథము 9వ అధ్యాయము చూడండి. ఆ మాటలు 9వ అధ్యాయము 16, 17 వచనాలు నేను చదువుతున్నాను. ఒకసారి చూడండి. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలె నున్నారు గనుక కాపరి తన మందను రక్షించున్నట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు అని చెప్పని. దేవునికి స్తోత్రం. తన ప్రజలను గురించి దేవుడు మాట్లాడుతూ, వారు కిరీటమందలి ఒక రత్నముల వలె వారు ఉన్నారు అని, అంత మాత్రమే కాదు కానీ వారు ఎంతో సుందరముగా ఉన్నారు అని చెప్పానని, అలాగునని ఒక కాపరి ఏ రీతిగా అయితే తన మందను సంరక్షిస్తూ, రక్షిస్తూ, పోషిస్తూ ఉంటాడో అదే రీతిగా వారి ఎడల, అనగా తన ప్రజల ఎడల దేవుడు ఒక కాపరి వలె ఉండి ఆయన కాపాడుచూ, రక్షిస్తూ, క్షేమమునిస్తూ ఉన్నారు. కనుక ఆయన మందగా ఉన్నటువంటి ఆయన ప్రజలు ఎంతో క్షేమముగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఆయన ప్రజలు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో క్షేమముగా ఉంటారు. ఎందుకయ్యా అంటే ఆయన ఒక కాపరి వలె తన ప్రజలను కాపాడుచున్నారు కనుక. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుడు నీకు క్షేమాన్ని ఇస్తున్నారు. ఆయన నీ క్షేమాన్ని విస్తరింప చేస్తున్నారు. మీ నగరులలోనే కానివ్వండి, మీ ప్రాకారాలలోనే కానివ్వండి, నా దేవుడు క్షేమము కలిగించునుగాక. మీరందరూ కూడా క్షేమ భాగ్యములతో నడిపించబడుదురుగాక. ఒక మాటని మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 48వ అధ్యాయము, ఆ మాటను కూడా మనం చదువుదాము. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుదాము. అక్కడేమని రాయబడిందయ్యా అంటే 18వ వచనం, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను,
నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును అంటున్నాడు. ఒక మంచి మాట. ఆయన మాటలను మనము ఆలకించినట్లయితే, ఆయన మాటల ప్రకారం మనము ప్రవర్తించినట్లయితే, జీవించినట్లయితే, మన క్షేమము ఒక నది వలె మన క్షేమము ప్రవహించినట్లుగా, ఓ నది ప్రవహించినట్లుగా మన క్షేమము మన యొద్దకు ప్రవహించిద్ది అని ప్రభువు చెప్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ దైవ జనాంగమా, ఈ ఫిబ్రవరి మాసంలో దేవుడు తన క్షేమాన్ని విస్తరింప చేయునుగాక. ఓ నది వలె ఆయన క్షేమమును మీ ఎదుటికి ప్రవహింప చేయునుగాక. ఆయన దృష్టిలో మీరు క్షేమము నొందిన వారుగా ఉందురుగాక. ఆమేన్, ఆమేన్. మరొక అనుభవాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. ఆ మాటలు కూడా మీరు చదవండి. ఆదికాండము 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను, ఒకసారి మీరు చూడండి. ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. రెండవ అనుభవం ఏమిటయా అంటే, దేవుని దృష్టి యందు మనము కృప పొందినటువంటి వారముగా కనబడుచున్నాము. దేవునికి స్తోత్రం. మనకి నోవహు తెలుసు కదా. ఆ తరంలో కేవలం నోవహు మాత్రమే, ఆయన కుటుంబము మాత్రమే తప్పించబడినట్లుగా, విడిపించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, కారణం ఏమిటయా అంటే, నోవహు దేవుని యందు భయభక్తులు నిలిపినటువంటి వాడు కనుక ప్రజలందరూ కూడా దేవుని మీద విశ్వాసం ఉంచకుండా తమ ఇష్టానుసారంగా తమకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నటువంటి దినాలలో నోవహు దైవ భయాన్ని కలిగినటువంటి స్థితిలో ఉన్నాడు కనుకనే నోవహు దేవుని కృపను పొందుకున్నాడు దేవుని దృష్టి యందు. అందుకే కీర్తనల గ్రంథంలో 32వ కీర్తన 10వ వచనంలో ఓ మంచి మాట అంటారు కీర్తనాకారుడు. ఆ మాటను మనం చదువుదాము. కీర్తనల గ్రంథము 32వ కీర్తన 10వ వచనంలో అక్కడ ఏమని రాయబడిందయ్యా అంటే, ఆ మాట చదువుతున్నాను చూడండి. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచిన వానికి కృప ఆవరించుచున్నది అని చెప్పాను. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని మీద నమ్మకాన్ని కనబరుస్తారో వారిని కృప ఆవరించుచున్నది అని చెప్పంటాడు. కనుక దేవుని దృష్టి యందు మనము కృప పొందినటువంటి వారముగా మనము కనబడుచున్నాము. నా దేవుని పిల్లరా, దేవుని వాత్సల్యతను బట్టి ఈ సంగతులు మీకు బోధించబడతా ఉన్నాయి. ఏమిటయ్యా అంటే, మీరు దేవుని దృష్టిలో కృప పొందినటువంటి వారుగా ఉన్నారు. అందుకే హెబ్రీ గ్రంథకర్త కూడా ఓ మంచి మాట అన్నారు. ఆ మాటలు మనం చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట అంటారు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 15వ వచనము చదువుతున్నాను, మీరు చూడండి. 12వ అధ్యాయం 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు. ఏమండి, కొంతమంది దేవుని కృపని పొందుకోకుండా తప్పిపోయేటువంటి వారు ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆయన కృపని నిర్లక్ష్యపరిచేటువంటి వారు ఉన్నారు. ఆయన కృపని తృణీకరించేటువంటి వారు ఉన్నారు. ఆయన కృపని దూరపరుచుకునేటువంటి వారు ఉన్నారు. సౌలుకి దేవుని కృప దూరమైపోయినట్లుగా మనం చూస్తున్నాము. కృప పొందకుండా పొందిన కృపను పోగొట్టుకునేటట్లుగా, తృణీకరించేవారుగా, పోగొట్టుకునేవారుగా ఏ ఒక్కరు కూడా ఉండకూడదు. మనము
కృప వెంబడి కృపను పొందేటువంటి వారముగా మనము ఉండాలి. నా దేవుని ప్రియ జనులారా, ఈ ఫిబ్రవరి మాసంలో దేవుడు తన దృష్టి యందు ఆయన కృప వెంబడి కృపను మీ ఎడల కనబరుచునుగాక. అందుకే యోహాను సువార్తలు అంటాడు, చదవండి ఆ మాటలు కూడా బిడ్డలారా. యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనంలో ఈ మంచి మాట రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనము. నేను చదువుతున్నాను చూడండి. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కూడా కృప వెంబడి కృపను పొందితిమి అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన పరిపూర్ణతలో నుంచి మనమందరము కూడా కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప. నా దేవుని దృష్టి యందు మీరు కృప పొందినటువంటి వారుగా, కృప పొందుచున్నటువంటి వారుగా, కృప వెంబడి కృపను పొందుకునేవారుగా కనబడుదురుగాక. ఆమేన్. ఆయన దృష్టి యందు నేను క్షేమము నొందిన దానిగానున్నాను అంటుంది. ఆయన దృష్టి యందు కృప పొందినటువంటి వారుగా మీరు ఉన్నారు. మరొక అనుభవాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండము, ఆ మాటలు కూడా మనం చదువుదాము. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను, ఒకసారి మీరు చూడండి. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలు దీవించబడటము అనేటువంటిది దేవుని దృష్టికి మంచిది. దేవుడు ఎవరయ్యా అంటే మంచివాడు. యెహోవా మంచివాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆయన ఉత్తముడు, ఆయన మంచివాడు. ఆయన తన ప్రజలను ఆయన దాపునకు చేరేటువంటి వారిని ఆయన దీవించేవాడే కానీ శపించేటువంటి వాడు కాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరయ్యా అంటే దీవించేటువంటి వాడు. ఇశ్రాయేలీయులు దీవించబడటము అనేటువంటిది దేవుని దృష్టికి మంచిది. ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితాల్లో కూడా దీవించబడాలి అనే దేవుడు కోరుకుంటున్నాడు. దీవించడానికే ఆయన పిలుచుచున్నాడు. తన ప్రజలను ఆయన దీవించడానికే ఆయన పిలుస్తున్నాడు. ఆయన ఎవరయ్యా అంటే సకల ఆశీర్వాదాలు లేదా సకల దీవెనలను అనుగ్రహించేటువంటి వారు. ఆయనను ఆరాధన చేస్తున్నటువంటి బిడ్డల జీవితాల్లో భూ సంబంధమైనటువంటి ఆ దీవెనలే కానివ్వండి, లేదా ఆకాశపు దీవెనలే కానివ్వండి, ఆయన తన ప్రజలకు అనుగ్రహించేటువంటి వారై ఉన్నారు. కనుక ఆయన ప్రజలు దీవెనకరముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఎవరయ్యా అంటే దీవించేవాడు. అపవాది ఆశీర్వదించేటువంటి వాడు కాడు, వాడు శపించేటువంటి వాడు. అంత మాత్రమే కాదు కానీ వాడు నశింపచేసేటువంటి వాడు. కనుక దేవుడు ఎప్పుడు కూడా దీవించేవాడే, దీవెనలతో నడిపించేటువంటి వాడే. ఆయన ప్రజలు దీవించబడటం ఆయనకి ఇష్టము. ఆయన ప్రజలు దీవెనకరముగా ఉండటం ఆయనకి ఇష్టము. ఆయన ప్రజలు దీవెనకరమైన అనుభవాల చేత నడిపించబడటము దేవునికి ఇష్టము. అది మంచిది, ఆయన దృష్టికి అది మంచిది. ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితాలలో నా దేవుని పిల్లరా, దేవుడు సమృద్ధిని, అది కూడా సర్వ సమృద్ధిని అనుగ్రహించునుగాక. ఈ ఫిబ్రవరి మాసంలో దీవెనకరమైనటువంటి అనుభవాల చేత మీ కుటుంబాలు నడిపించబడునుగాక. అది ఆయన దృష్టికి మంచిది, మంచిది, మంచిది. అందుకే బిలాం అంటాడు,
అది ఆయనకి మంచిదైనప్పుడు, ఆయన ప్రజలు దీవించబడాలని ఆయన కోరుకుంటున్నప్పుడు, అది మంచిదైనప్పుడు నేనేం చేయగలను అని 3 అనుభవాలను నేను మీతో పంచుకున్నాను. మరొక మాటను కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ మాటను కూడా మీరు చదవండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 9వ వచనము చదువుతున్నాను, వినండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం, క్షమించాలి, 19వ వచనం. యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశములో నీవు ప్రవేశించి దానిని స్వాధీనపరుచుకొనున్నట్లును నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలెను. ఇశ్రాయేలీల జనాంగముతో కానివ్వండి, మోషేతో కానివ్వండి, ఓ మంచి మాట చెబుతున్నారు. మీరు దేవుని దృష్టికి యథార్థమైన దానిని, ఉత్తమమైన దానిని మీరు చేయండి. ఆయన దృష్టికి యథార్థమైన వాటిని మీరు చేయండి, ఉత్తమమైన వాటిని మీరు చేయండి. అలాగున మీరు చేయుచున్నట్లయితే ఏదైతే ఆయన వాగ్దానం చేశారో ఆ వాగ్దాన దేశంలోనికి, ఆ వాగ్దత్త దేశంలోనికి ఆయన మిమ్ములను నడిపిస్తారు. మీరు దానిని స్వతంత్రించుకుంటారు, స్వాధీనపరుచుకుంటారు అని ప్రభు చెప్తున్నారు. ఏమండి, యథార్థమైనటువంటి కార్యాలను, యథార్థమైనటువంటి వాటిని మనం జరిగించినట్లయితే దేవుడు యథార్థవంతులను కోరుకునేవాడు కదా, యథార్థవంతులను ఇష్టపడేటువంటి వాడు కదా, యథార్థవంతులను ఆయన గుడారాలలో ఆయన ఉంచుకునేటువంటి వాడు కదా. కనుక యథార్థతను మనము కనబరుస్తూ ఉన్నప్పుడు, మనకి ఏబు గురించి తెలుసు కదా, నేను మరణం అయిపోతున్నాను సరే, యథార్థతను మాత్రం నేను విడిచిపెట్టను అని చెప్పానని యథార్థంగా బ్రతికినటువంటి వాడు, ఉత్తమమైనటువంటి దానిని జరిగించినటువంటి వాడు. ఏమిటా ఉత్తమము? లోకంలో ఎన్నో ఉన్నాయి, అవి ప్రయోజనకరము అని చెప్పానని అనుకుంటా ఉంటారు. కానీ అవేవి కూడా ప్రయోజనకరమైనవి కాకపోవచ్చు. ఆయన మాటలు వినడం, ఆయన పాదాల దగ్గర కూర్చోవడం, ఆయనను సేవించటం, అవి ఉత్తమమైనటువంటివిగా కనబడుతూ ఉన్నాయి. దానిని మరియ ఏర్పరచుకున్నట్లుగా, మార్త దానిని పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాము. ఆయన దృష్టికి ఏది యథార్థమైనదో, ఆయన దృష్టికి ఏది ఉత్తమమైనదో దానిని జరిగించడానికి మీరు పూనుకొనండి. నా దేవుడు మీ ఎడల చేసిన ప్రతి వాగ్దానం ఆయన సంపూర్ణముగా మీ పక్షముగా నిలిచి నెరవేర్చునుగాక. ఆమెన్, ఆమెన్. నా దేవుని ప్రియులారా, ఆయన దృష్టికి మీరు కృప పొందిన వారు, ఆయన దృష్టికి మీరు క్షేమము నొందినటువంటి వారు. ఏమండి, మరొక అనుభవాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ మాట మీరు చదవండి. మరొక అనుభవాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. ఆ మాటను కూడా మనం చదువుదాము. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను, ఒకసారి చూడండి. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం. సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రినైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము అగుపరిచి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి,
ఆయన దృష్టికి ఒక వ్యక్తి యథార్థముగా ఇంకా చెప్పాలి అంటే దేవునికి అనుకూలముగా, ఏమండి, ఎవరికి అనుకూలముగా అయ్యా అంటే ఆయనకు అనుకూలముగా మనము ప్రవర్తించినట్లయితే ఆయన ఏం చేస్తారయ్యా అంటే పరిపూర్ణమైనటువంటి కటాక్షాన్ని ఆయన కనబరుస్తారు. నా దేవుని పిల్లరా, మనము దేవుని దృష్టికి అనుకూలముగా నడిచినట్లయితే, మనకి హిజ్కియా గురించి తెలుసు కదా, హిజ్కియా దేవునికి అనుకూలముగా నడిచినటువంటి వాడు. ఏమండి, దేవునికి అనుకూలముగా నడిచినటువంటి వాడు కనుకనే హిజ్కియా ప్రాణాపాయ స్థితిలో అతని గుడారము చక్కపెరుచుకోవలసినటువంటి దినాల్లో మరి 15 సంవత్సరాల ఆయుష్కాలము పొడిగించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఓ వ్యక్తి దేవునికి అనుకూలముగా, ఆయన దృష్టికి అనుకూలముగా ప్రవర్తించినట్లయితే ఆయన ఏం చేస్తారయ్యా అంటే వారి ఎడల పరిపూర్ణమైన కటాక్షాన్ని కనబరుస్తారు. నా దేవుని పిల్లరా, దేవుడు ఆ పరిపూర్ణమైన కటాక్షం మీ ఎడల కనబరచాలి అని దైవ సేవకుడుగా నేను కోరుకుంటున్నాను. ఆయన కటాక్షము చేత మీరు నడిపించబడుదురుగాక. ఆయనకు అనుకూలముగా ప్రవర్తిస్తూ, ఆయనకు అనుకూలముగా నడుచుకొనుచు, ఏమండి, పరిపూర్ణమైన కటాక్షాన్ని మీరు పొందుకొందురుగాక. ప్రైజ్ ద లార్డ్. మరొక అనుభవాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. ఆ మాటను మీరు చదవండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. చదవండి దేవుని బిడ్డలారా. 22వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరొక శ్రేష్టమైన అనుభవం ఏమిటయా అంటే మనము దేవుని దృష్టికి నిర్దోషముగా నడుచుకుంటూ ఉన్నట్లయితే, ఆయన దృష్టి ఎదుట, ఆయన దృష్టిలో మనము నిర్దోషులముగా మనము ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే, నిర్దోషులముగా ఆయన ఎదుట మనము కనబడుతూ ఉన్నట్లయితే, ఇప్పుడు ఆయన ఏం చేస్తారయ్యా అంటే ప్రతి వ్యతిరేక్తలను కూడా ఆయన మూసివేస్తారు. సింహాల నోళ్లను సైతము ఆయన మూసివేస్తారు. ప్రతి ఆటంకాలను కూడా ఆయన మూసివేస్తారు. నీ మీదకి లేచేటువంటి, నిన్ను శ్రమల పాలు చేసేటువంటి, నిన్ను ఇబ్బందులకు గురి చేసేటువంటి, ఏమండి, నీకు ప్రాణ సంకటముగా మారేటువంటి పరిస్థితులు ఏమైతే ఉన్నాయో, ఆ వాతావరణాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన మూసివేస్తారు. అయితే మనం ఏం చేయాలయ్యా అంటే ఆయన దృష్టికి నిర్దోషులముగా కనబడాలి. ఏమండి, ఏ దోషము లేనటువంటి వారుగా నిర్దోషులముగా మనము ఆయన ఎదుట కనబడాలి. అలాగున నీవు కనిపించినట్లయితే నా దేవుని పిల్లరా, దేవుడు మీ పక్షముగా నిలిచి ఆయన ప్రతి వ్యతిరేకతను, మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేసేటువంటి వాటిని ఆయన మూసివేస్తారు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో వేటిని బట్టి నువ్వు వేదన పడుతున్నావో, విసిగి వేసారిపోతున్నావో, దిగులు చెందుతున్నావో, ఏమండి, నీ హృదయము వేదనకు గురి అవుతా ఉన్నదో, నువ్వు శ్రమ పడుతున్నావో, కొట్టబడుతున్నావో, నువ్వు ఏడవబడుతున్నావో, దేవుడు నిన్ను ప్రేమించి ఈ ఫిబ్రవరి మాసంలో ఆయన నీతో మాట్లాడుచు ఉన్నారు. ప్రతి వ్యతిరేకతను, ప్రతి అననుకూలమైన వాటిని ఆయన మూసివేస్తాను అని. ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయా. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఇంకొక అనుభవాన్ని నేను జ్ఞాపకం చేసి నేను ముగింపులోనికి వస్తాను. కీర్తనల గ్రంథము 116వ కీర్తన 15వ వచనాన్ని మనం చదువుదాము. కీర్తనల గ్రంథము 116వ కీర్తన 15వ వచనము మంచి మాట రాయబడి ఉన్నది. అది ఏమిటయ్యా అంటే 116వ కీర్తన 15వ వచనము చదువుతున్నాను చూడండి. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. ఎవరైనా ఆత్మీయులు, ప్రియులు ఏమండి ఎవరైనా కోల్పోయినట్లయితే లేదా తమ వారిని పోగొట్టుకున్నట్లయితే చింతపడుతూ, దుఃఖపడుతూ, వేదనకు గురవుతూ ఉంటారు వారిని బట్టి. అయితే వారు ప్రియులై ఉన్నారు కనుక, వారు దేవుని నామాన్ని విశ్వసించినటువంటి వారు కనుక, వారు దేవుని ఆరాధన చేసుకున్నటువంటి వారు కనుక వారిని బట్టి మీరు చింతపడవలసినటువంటి అవసరత లేదు. ఎందుకయ్యా అంటే వారు దేవుని దృష్టిలో విలువైనటువంటి వారుగా వారు ఉన్నారు. వారి మరణము కూడా దేవుని దృష్టిలో విలువైనటువంటిదిగా ఉన్నది. ఏమండి, ఒకవేళ మన ప్రియులని, మన వారిని ఎవరినైనా మనము కోల్పోయి మనం వారిని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ మనం దుఃఖపడుతున్నా, మనం చింతపడుతున్నా, వేదన పడుతున్నా మీరు ఆదరించబడాలి అని చెప్పానని ప్రభు ఈ మాట మీతో మాట్లాడుచు ఉన్నారు. ఏమిటయ్యా అంటే వారి మరణము దేవుని దృష్టికి విలువైనటువంటిదిగా ఉన్నది. ఆయన దృష్టికి వారి మరణము విలువైనది. విలువైన స్థితిని వారు పొందుకున్నారు. నా దేవుని ప్రియులారా, ఆయన దృష్టిలో వారు విలువైన వారు కనుక ఆయన దృష్టిలో మీరు క్షేమము నొందిన వారుగా ఉందురుగాక. ఆమేన్. ఆయన దృష్టిలో నా దేవుని ప్రియులారా మీరు దేవుని కృపను పొందినటువంటి వారుగా ఉందురుగాక. ఆమేన్. ఆయన దృష్టిలో మీరు దీవించబడినటువంటి వారుగా నిలుచుదురుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన దృష్టిలో నా దేవుని ప్రియులారా మీరు పరిపూర్ణమైనటువంటి కటాక్షాన్ని ఏమండి మీరు పొందినటువంటి వారుగా కనబడుదురుగాక. ఆయన దృష్టిలో మీరు ఏమండి యథార్థముగా, అనుకూలముగా, నిర్దోషముగా నడుస్తూ ఉన్నట్లయితే ప్రతి అననుకూలమైన వాటిని, మిమ్మల్ని ఆయాసానికి, మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రతి దానిని కూడా ఆయన మూసివేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఏమండి చివరిగా ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఆ మాటని మనం చదువుకుందాము. దేవుని బిడ్డలారా, ఆ మాట మనం చదువుదాము. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3:14. పేతురు రాసినటువంటి 2వ పత్రిక చదవండి ఆ మాటలు. 3వ అధ్యాయము 14వ వచనం చూడండి, నేను చదువుతున్నాను. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు మీరు జాగ్రత్త పడండి. దేవుని దినాలు ఏ రీతిగా ఉంటాయో వాటి గురించి మాట్లాడుతూ మంచి మాట అంటున్నారు. ఆయన వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నిటినీ మన పట్ల ఆయన నెరవేరుస్తున్నారు కనుక వీటి మీద మీరు దృష్టి ఉంచి వీటి కొరకు మీరు కనిపెట్టుకొని మీరు నిష్కలంకులుగా, నిందారహితులుగా, అబ్రహాము ఏ రీతిగా అయితే దేవుని సన్నిధిలో నిందారహితుడిగా ఉన్నాడో ఆ రీతిగా మీరు నిందారహితులుగా మీరు కనబడుచు ఉన్నట్లయితే ఆయన దృష్టి ఎదుట ఏమండి అలాగున కనబడుతూ మీరున్నట్లయితే యోహాను పత్రికలో ఒక మంచి మాట అంటారు. మనం ఏది అడిగినా సరే ఆయన దృష్టికి అనుకూలమైన దానిని, మంచి దానిని ఏమండి మనము చేయుచున్నాము గనక మనము ఏది అడిగినా సరే ఆయన మనకు నిశ్చయముగా అనుగ్రహిస్తారు.
ఏమండి, నిశ్చయముగా నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. దేవుని బిడ్డలారా, ఆయన దృష్టికి అనుకూలమైన దానిని, యథార్థమైన వాటిని, నిర్దోషమైన వాటిని, ఆయన దృష్టికి ఏమండి ఉన్నతమైనటువంటి వాటిని, న్యాయమైన వాటిని మీరు చేయుచు ఉన్నట్లయితే నా దేవుడిని మీరు ఏమి అడుగుచు ఉన్నను సరే ఆయన నిశ్చయముగా మీకు అనుగ్రహించునుగాక. ఆయన దృష్టికి మీరు కృప పొందిన వారుగా నిలుచుదురుగాక. ఆయన దృష్టికి మీరు ఏమండి కృపను పొందుకునేవారుగా కనబడుదురుగాక. అనేకమైన అనుభవాలతో ప్రభు మనతో మాట్లాడాడు. మనం అందరం కూడా కొన్ని నిమిషాలు ప్రార్థనలో ఉందాము. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేద్దాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రాలు మా నాయన. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, ఈ నామానికి స్తుతులు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు ప్రభువా. జీవము కలిగిన మా దేవ, జీవాధిపతి, ఈ 2025వ సంవత్సరంలో ఈ ఫిబ్రవరి మాసంలో ప్రారంభ దినాన మా చేయిని మీరు పట్టుకొని ప్రభువా, నీ దృష్టికి ఏది అనుకూలమో, నీ దృష్టికి మేము ఏ రీతిగా ఉన్నామో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులను మాతో మీరు మాట్లాడినందులకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయనా. నీ దృష్టికి క్షేమము నొందినటువంటి వారముగా మా నాయన మేము ఉందుముగాక. అయ్యా, ఈ ఫిబ్రవరి మాసంలో ప్రతి ఒక్కరి చేతిని మీరు పట్టుకోండి, క్షేమాధారముగా మీరు నిలవండి మా దేవ. మీకు స్తోత్రం. ఒక్కొక్కరికి ప్రభువా, వారి క్షేమము నది వలెనే మా ప్రభువా ప్రవహించునుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నాయనా, నీకు స్తోత్రాలు. రెక్కల నీడలో మీరు దాయండి ప్రభువా. లోకంలో క్షేమం ఏమీ కూడా లేదు ప్రభు, నీ రెక్కలు క్షేమాన్ని కలుగు చేస్తున్నాయి కనుక క్షేమాధారముగా మీరు నిలిచి మా నాయనా, నీ పిల్లలు బయటికి వెళ్ళుచున్నప్పుడు, లోనికి వచ్చుచున్నప్పుడు, వారు పనిచేసేటువంటి చోట అయా, వారి ఉద్యోగాలు, వ్యాపారాలు, వారి ప్రయాణాలలో మా తండ్రి మీరు క్షేమమును కలిగించుదురుగాక. నా తండ్రి, చంటి బిడ్డలు మొదలుకొని ప్రభువా, ముదుసలి ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డల వరకు మా తండ్రి ఒక్కొక్కరికి మా ప్రభువా వారి క్షేమము విస్తరించునుగాక. నా తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. అలాగే నాయనా, నీ దృష్టికి నోవహు కృప పొందినటువంటి వాడుగా ఉన్నాడు. నా దేవా, మీకు స్తోత్రం. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒక్కొక్కరిని మా ప్రభువా మీ కృపలతో నింపి నడిపించండి. నీ కృపను దూరపరుచుకోకుండా, నీ కృపను పోగొట్టుకోకుండా, మీ దృష్టికి మా నాయన కృప వెంబడి కృప పొందినటువంటి వారుగా మా నాయన నిలుచుదురుగాక. అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే మా తండ్రి, నీ ప్రజలు నీ దృష్టికి ఆశీర్వదించబడిన వారుగా ఉన్నారు ప్రభువా, సహాయము దయచేయండి నాయనా. నీ ప్రజలు దీవించబడటము నీ దృష్టికి మంచిది. నిత్య వాత్సల్యము చేత నీ దాపునకు చేరినటువంటి బిడ్డల ఎడల నా తండ్రి, మీరు భూ సంబంధమైనటువంటి, ఆకాశ సంబంధమైనటువంటి మేలులతో, దీవెనలతో ఒక్కొక్కరిని మా దేవా మీరు సంపూర్ణముగా నింపుదురుగాక. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు వగు దేవా, నీకు స్తోత్రం. దీవెనకరమగు వర్షముల చేత, దీవెనకరమగు ప్రభువా అనుభవాల చేత మా నాయన ఒక్కొక్కరిని మీరు నింపి నడిపించుదురుగాక. నా తండ్రి, నీకు స్తోత్రం. అలాగే మా నాయన, నీ దృష్టికి
దావీదు కటాక్షము పొందినటువంటి వాడుగా ఉన్నారు. ప్రభువా సహాయం చేయండి అయ్యా. నీ ప్రజలు మా నాయన నీకు ఏది అనుకూలమో దానిని మాత్రమే జరిగిస్తూ ప్రభువా నీ కటాక్షాన్ని పొందుకునేటువంటి వారుగా ఒక్కొక్కరిని మా తండ్రి మీరు మార్చండి. ప్రభువా నీ యందు భయభక్తులు కలిగినటువంటి వారిపైన, నిన్ను నమ్మినటువంటి వారిపైన నీ కటాక్షము మా నాయన మీరు కనబరిచేటువంటి దేవుడుగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్నటువంటి బిడ్డలపైన మా తండ్రి దైవ కటాక్షము నిలుచునుగాక. దేవుడు కటాక్షించినటువంటి ప్రజలుగా ఒక్కొక్కరు కనబడుదురుగాక. అయ్యా నీకు స్తోత్రం. నీ దృష్టికి మా నాయన యథార్థముగా నడుచుకున్నట్లయితే, నిర్దోషముగా నడుచుకున్నట్లయితే సింహముల నోళ్లను మీరు మూసివేస్తానన్నారు. అవ్వా నజరేయుడైనటువంటి యేసు నామములో యథార్థముగా నీకు అనుకూలముగా ప్రవర్తించేటువంటి నీ బిడ్డల జీవితాల్లో మా తండ్రి వారిని ఇబ్బందులు పాలు చేసేటువంటి పరిస్థితులు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మా తండ్రి మీరు మూసివేయుదురుగాక. ప్రతి రోగము మా నాయన, ప్రతి బలహీనత యేసు నామములో మూసివేయబడునుగాక. అయ్యా నీకు స్తోత్రం. నీ దృష్టికి అనుకూలముగా నడుచుకునేటువంటి వారిని ప్రభువా ఈ వాగ్దానాలను మీరు నెరవేర్చేటువంటి దేవుడిగా మీరున్నారు. నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. ఆ వాగ్దానాలన్నిటినీ కూడా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీ దృష్టిలో నిష్కలంకులుగా, నిందారహితులుగా ఈ వాగ్దానాలు అనుభవిస్తూ మీ ఎదుట కనబడుటకు సహాయము చేయమని, అలాగున నీ దృష్టికి అనుకూలముగా నడుచుకున్నప్పుడు ఏది ఇష్టమో దానిని నిశ్చయముగా మీరు చేస్తారు, ఇస్తారు అని ఈ వాక్యము ప్రభువా సెలవిస్తూ ఉండగా ఈ మాటలు వింటున్నటువంటి ప్రభువా బిడ్డలు మా నాయన నీ దృష్టికి అనుకూలులుగా ఉందురుగాక. వారి పెదవుల నుంచి వచ్చేటువంటి ప్రతి మనవి, ప్రతి ప్రార్థన మీరు ఆలకించి వా ప్రభువానికి స్తోత్రాలు. వారి ఇచ్ఛాపూర్తిగా మా ప్రభువా వారికి కావలసిన వాటిని మీరు అనుగ్రహించుదురుగాక. నా తండ్రి ఈ ఫిబ్రవరి మాసంలో ఈ ప్రారంభ దినాన మా చేయి పట్టుకొని ఈ నెలంతా నీ కను దృష్టి మా మీద నిలిపి, నీ దృష్టికి యోగ్యులముగా, నీ దృష్టిలో మా ప్రభువానికి స్తోత్రాలు నిర్దోషులముగా, యథార్థవంతులముగా, అనుకూలులముగా మేము కనబడుచు నీ కృపని, నీ కటాక్షాన్ని, నీ క్షేమమును నా తండ్రి, నీ వాగ్దానాలను నా ప్రభువానికి స్తోత్రం, నీ కృపను మా నాయన యేసుక్రీస్తు నామములో సమృద్ధిగా పొందుకొందుముగాక, అనుభవించుదుముగాక. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీరే పోషించండి, బలపరచండి, నడిపించండి. దూరాన సమీపాన ఆయా ప్రాంతాలు స్థలంలో బిడ్డలందరినీ ప్రభువా మీరు దీవించమని, అలాగే మా తండ్రి ఈ మాసంలో అయా నూతనమైనటువంటి ప్రణాళికలతో నడిపించబడటానికి సహాయము చేయమని నీ ఉన్నతమైన నామమును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభువా నీ ప్రజలు మా నాయన నీ దృష్టిలో కటాక్షము నుందుదురుగాక అని మా ప్రభువా ప్రార్థన చేస్తూ ఈ నామానికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు నామము పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము, సన్నిధి, సమాధానం సదాకాలం మనకును సకల పరిశుద్ధులకును తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
మంచిది బిడ్డలారా, మీ అందరికీ వందనాలు. మీకు కూడా నా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.